చూద్దాం రండి. ఒకే ప్రయాణంలో అయోధ్య శ్రీరాముడి దర్శనం, కాశీ విశ్వనాథుడి ఆశీస్సులు, పూరి జగన్నాథస్వామి మహిమ, ప్రయాగ్ త్రివేణి సంగమం మరియు గయలో విష్ణుపాద దర్శనం. ఇవన్నీ ఎలాంటి టెన్షన్ లేకుండా చేయాలనుకుంటున్నారా? అయితే ఐఆర్సీటీసీ తీసుకొచ్చిన భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ అయోధ్య కాశీ పుణ్యక్షేత్ర యాత్ర గురించి ఈరోజు తెలుసుకుందాం. యాత్ర ప్రత్యేకత. మనలో చాలామందికి ఉత్తర భారతదేశంలోని పవిత్ర క్షేత్రాలను సందర్శించాలనే కోరిక ఉంటుంది. కానీ టికెట్లు బుక్ చేయడం, హోటళ్లు వెతకటం, లోకల్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయటం, ప్రతి నగరంలో కొత్త ప్లానింగ్ చేయడం, ఇవన్నీ చాలామందికి కష్టంగా అనిపిస్తాయి. అలాంటి వారి కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేకంగా ఈ ప్యాకేజీని రూపొందించింది. ఒకే బుకింగ్తో రైలు ప్రయాణం, వసతి, ఆహారం మరియు స్థానిక రవాణా సదుపాయాలను అందిస్తూ ఈ యాత్రను సులభతరం చేస్తోంది. ఈ యాత్రలో సందర్శించే ప్రదేశాలు: పూరి జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, గయలో విష్ణుపాద ఆలయం, కాశీ విశ్వనాథ్ ఆలయం, కాశీ విశాలాక్షి అమ్మవారు, అన్నపూర్ణదేవి ఆలయం, అయోధ్య శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గఢీ, ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం. ఒకే యాత్రలో ఇన్ని ప్రసిద్ధ క్షేత్రాలను దర్శించటం నిజంగా ఒక అద్భుతమైన అవకాశం. ప్రయాణం ఎలా సాగుతుంది? ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుండి ప్రారంభమవుతుంది. మధ్యలో చెర్లపల్లి, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి మరియు విజయనగరం వంటి స్టేషన్లలో కూడా ప్రయాణికులు ఎక్కే అవకాశం ఉంటుంది. మొదటి గమ్యం పూరి. ఒడిశాలోని పూరి చేరుకుని జగన్నాథస్వామివారి దర్శనము చేసుకుంటారు. ఆ తర్వాత ప్రపంచ ప్రసిద్ధ కోణార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శిస్తారు. గయ తర్వాత గయలోని విష్ణుపాద ఆలయాన్ని దర్శిస్తారు. హిందూ సంప్రదాయంలో పితృకార్యాలకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా గయకు ప్రత్యేక స్థానం ఉంది. కాశీ. ప్రపంచ ప్రసిద్ధ కాశీనగరంలో కాశీ విశ్వనాథ్ ఆలయం, విశాలాక్షి అమ్మవారు, అన్నపూర్ణ ఆలయం మరియు సాయంత్రం గంగాహారతిని దర్శించే అవకాశం లభిస్తుంది. అయోధ్య. శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్యలో భవ్యమైన శ్రీరామ మందిరం, హనుమాన్ గఢీ మరియు భక్తి నిండిన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. ప్రయాగ్రాజ్. చివరిగా ప్రయాగ్రాజ్లో గంగా, యమున, అదృశ్య సరస్వతి సంగమమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసే అవకాశం ఉంటుంది. ఈ ప్యాకేజీలో ఏమేముంటాయి? రైలు ప్రయాణం, హోటల్ బస్, స్థానిక రవాణా, ఉదయం టీ మరియు అల్పాహారం, మధ్యాహ్న మరియు రాత్రి భోజనం, టూర్ ఎస్కార్ట్ సర్వీస్, ట్రావెల్ ఇన్సూరెన్స్. ఈ సదుపాయాలన్నీ యాత్రను మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి. ప్యాకేజీ ధర ఈ యాత్రకు స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ మరియు సెకండ్ ఏసీ వంటి విభాగాల్లో వేర్వేరు ధరలు అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్కు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. ఎలా బుక్ చేసుకోవాలి? ఈ యాత్రను బుక్ చేయడం చాలా సులభం. ఐఆర్సీటీసీ టూరిజం అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ విభాగాన్ని ఎంచుకోండి. అక్కడ అయోధ్య కాశీ పుణ్యక్షేత్ర యాత్రా ప్యాకేజీని సెలెక్ట్ చేసి స్లీపర్, థర్డ్ ఏసీ లేదా సెకండ్ ఏసీ క్లాస్ను ఎంపిక చేసుకుని ప్రయాణికుల వివరాలు నమోదు చేసి ఆన్లైన్లోనే బుకింగ్ పూర్తి చేయవచ్చు. బుకింగ్ సమయంలో చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడి సిద్ధంగా ఉంచుకోవటం మంచిది. ఒక చిన్న సలహా: ఈ తరహా ప్రత్యేక యాత్రలకు సీట్లు పరిమితంగా ఉంటాయి, కాబట్టి ముందుగానే బుక్ చేసుకోవడం ఉత్తమం. అలాగే ప్రయాణ తేదీలు, ధరలు లేదా షెడ్యూల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున బుకింగ్కు ముందు అధికారిక ఐఆర్సీటీసీ వివరాలను ఒకసారి పరిశీలించడం మంచిది. నిజంగా చెప్పాలంటే ఎలాంటి ప్లానింగ్ ఇబ్బంది లేకుండా కుటుంబంతో కలిసి ఉత్తర భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించాలనుకునేవారికి ఈ ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ యాత్ర
ఒక మంచి అవకాశం. మరి ఈ యాత్రలో మీరు ఏ క్షేత్రాన్ని దర్శించాలనుకుంటున్నారు? అయోధ్య, కాశీ, పూరి లేదా ప్రయాగ్రాజ్? కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో అందమైన ప్రయాణంలో.